పాస్టరు సంఘాన్ని వాక్యపు శరీరముగా మార్చలేడు. సంఘాన్ని వాక్యముగా మార్చే శక్తి పలకబడిన మాటలోనే ఉంది, ప్రవక్తలోనే ఉంది. అది కనుక ఆ బలిష్ఠుడైన దూత తన చెయ్యెత్తి కుడి చేయిని పైకెత్తి ప్రకటన 10వ అధ్యాయం మొదటి 1, 2, 3, 4, 5, 6 వచనాల్లో చదువుకుండా పోతే 6వ వచనం అంటున్నాడు, ఇక ఆలస్యం ఉండదు గాని 7వ దూత పలుకు దినములలో దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త. యేసుక్రీస్తును గురించి చెప్పబడిన దానినే సువార్త అంటారు. తనకు మునుపుగా అనేక మంది ప్రవక్తలను దేవుడు పంపాడు ఆయన రాకడను గురించి. ఆ కన్యక ద్వారా ఆయన పుట్టబోతున్నటువంటి సమాచారమును, ఆయనకు మొదటి రాకడకు మునుపుగా ప్రవక్తలను పంపి ఆ ప్రవక్తల నోట రాబోతున్న సమాచారమును, ఆ ఇమ్మానుయేలు యొక్క సమాచారమును గురించి పలికించాడు. హల్లెలూయా. కానీ 7వ దూత పలుకు దినములలో దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త. ఈ ప్రవక్తలు వేరు. మొదటి రాకడలో కన్య ద్వారా పుట్టే శరీరముగా ఆయన రాబోతున్నాడని ప్రవక్తల ద్వారా పలికించాడు. ఆ ప్రవక్తలు వేరే. కానీ ప్రకటన 10:6లో చెప్పిన ఆ బలిష్ఠుడైన దూత వర్తమానము ప్రకటన 10:7లో నెరవేరుతుంది. ప్రకటన 10:7లో చెప్పిన ప్రవక్తలు సంఘ కాలముల ద్వారా వచ్చిన ప్రవక్తలు, క్రొత్త నిబంధనలో ఉన్న ప్రవక్తలు. హల్లెలూయా. దేవుని 7 ఆత్మలు, దేవుని స్తోత్రం కలుగునుగా. దేవుని యొక్క కుడి చేతిలో ఉన్న 7 నక్షత్రాలు, ఆ బండని క్రీస్తు యొక్క 7 కన్నులు, ఆ 7 కన్నులే 7 వర్తమానికులు. హల్లెలూయా. వారు ఏమై ఉన్నారు? ఆ గడి యొక్క ఆ కాలమునకు వారు దేవుని వాక్యమును రుజువు చేసే ప్రవక్తలుగా పంపబడ్డారు. వారు యేసు క్రీస్తు యొక్క తత్వాన్ని, దైవత్వపు మర్మాన్ని వారు బయలుపరుచుకుంటూ వస్తున్నారు. హల్లెలూయా. కనుక దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము, అంటే మత్తయి సువార్త ప్రకారము, మార్కు సువార్త ప్రకారము, లూకా సువార్త ప్రకారము, యోహాను సువార్త ప్రకారము యేసు క్రీస్తు ఏమై ఉన్నాడో ఈ అంత్య దినమున 7వ దూత యొక్క పలుకు ద్వారా బయలుపరచబడే వాక్యము ద్వారా దైవత్వపు మర్మము పూర్తిగా బయలుపరచబడుతుంది. హల్లెలూయా. సువార్త యొక్క మర్మమంతా, యేసుక్రీస్తు యొక్క మర్మమంతా, దైవత్వం యొక్క మర్మమంతా సమాప్తమవుతుంది అన్యజనుల కొరకు పంపబడుతున్న ప్రవక్త ద్వారా. ఎవరా ప్రవక్త? ఖచ్చితంగా ఏలియా ఆత్మ, ఏలియా గుణలక్షణాలు ఆ వ్యక్తి కలిగి ఉంటాడు. ఆ దినం యొక్క స్త్రీల పోకడలను, స్త్రీల యొక్క పొగరలను అతను ఖండిస్తాడు. ఆ స్త్రీలు వేసుకునే వస్త్రధారణను అతను ఖండిస్తాడు. ఆ స్త్రీలు ముఖాలకు పూసుకునే రంగులను అతను ఖండిస్తాడు. ఆ పొట్టి బట్టలను ఆయన ఖండిస్తాడు. ఆ జుట్టు కత్తిరించే విధానాన్ని ఆయన ఖండిస్తాడు. స్త్రీ యొక్క ఘనత ఎక్కడుందో ఆ ప్రవక్త మాత్రమే చెప్పగలుగుతాడు. హల్లెలూయా. కనుక శిబిరము వెలుపలకు మనం వెళ్ళగలిగితే ఖచ్చితంగా క్రీస్తు మనం కలుసుకోగలుగుతాం. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక.